హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను రివర్స్ ఛార్జ్ మెకానిజం RCM మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మనము GST గురించి తెలుసుకున్నాము. GST అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ GST ట్యాక్స్ స్లాబ్స్, GST టైప్స్ ఆఫ్ డీలర్స్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు GST గురించి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది GSTలో ఒక పార్టు. సో ఇప్పుడు RCM మెథడ్ అని కూడా అంటారు. సో RCM అంటే ఏంటంటే సప్లై అన్రిజిస్టర్డ్ డీలర్ సప్లై గూడ్స్ టు రిజిస్టర్డ్ డీలర్. అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. GSTలో రిజిస్ట్రేషన్ చేసుకొని డీలర్స్ని అన్రిజిస్టర్డ్ డీలర్ అంటాము. GSTలో రిజిస్ట్రేషన్ చేసిన డీలర్స్ని రిజిస్టర్డ్ డీలర్ అంటాము. సో ట్యాక్సిబుల్ గూడ్స్ని అన్రిజిస్టర్డ్ డీలరు రిజిస్టర్డ్ డీలర్కి సప్లై చేసినప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది అప్లికబుల్ అవుతుంది. సో అన్రిజిస్టర్డ్ డీలరు ట్యాక్సిబుల్ గూడ్స్ని రిజిస్టర్డ్ డీలర్కి సప్లై చేసినప్పుడు ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తాము. ఆ ఇన్వాయిస్లో మనము ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయము, నార్మల్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తాము. సో దీన్నే మనము రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటాము. ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో రిజిస్టర్డ్ డీలరు ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. సో అన్రిజిస్టర్డ్ డీలర్కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి కానీ పే చేయడానికి కానీ ఎలిజిబిలిటీ ఉండదు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ డీలర్ రిజిస్టర్డ్ డీలరు ట్యాక్స్ అనేది రివర్స్ ఛార్జ్ అనేది గవర్నమెంట్కి పే చేస్తారు. సో దీన్నే మనము రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటాము. రిజిస్టర్డ్ డీలరు, సో ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో రిజిస్టర్డ్ డీలరే ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాలి. సో రివర్స్ ఛార్జ్ ఎంత అమౌంట్ ఉంటుందో ఆ ట్యాక్స్ అమౌంట్ మొత్తము గవర్నమెంట్కి పే చేయాలి. సో రిజిస్టర్డ్ డీలరు ఆ గూడ్స్ని, సో అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి రిజిస్టర్డ్ డీలరు ఏ గూడ్స్ అయితే ట్యాక్సిబుల్ గూడ్స్ పర్చేస్ చేసింటారో అవి రిజిస్టర్డ్ డీలరు వేరే వాళ్ళకి సేల్ చేసినప్పుడు తను ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాడు, అమౌంట్ కలెక్ట్ చేస్తాడు, ట్యాక్స్ అమౌంట్. ఆ అమౌంట్ అనే దాన్ని మంత్లీ వన్స్ గవర్నమెంట్కి పే చేస్తాడు. దీన్నే మనము రివర్స్ ఛార్జెస్ అంటాము. సో ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది సో ఓన్లీ రిజిస్టర్డ్ డీలర్కి మాత్రమే అప్లికబుల్లో ఉంటుంది.